on today's our agenda. So right now we are discussing our own responsible website we are building. సో మనం ఏం చేస్తున్నామంటే మనమే ఒక రెస్పాన్సిబుల్ వెబ్సైట్ ని బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నాం. అదే కదా మనం చేస్తుంది. దాంట్లో టుడే అవర్ ఎజెండా ఏంటి అంటే హెల్దీ ఫుడ్ సెక్షన్ అనేది రెస్పాన్సిబుల్ డెవలపింగ్ అనేది చేద్దాం. అంటే హెల్దీ ఫుడ్ సెక్షన్ ని బిల్డ్ చేయడం ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. డెలివరీ అండ్ పేమెంట్ కి సంబంధించిన సెక్షన్ ని కూడా ఆల్రెడీ మనందరం ఏం చేసామంటే బాగా నేర్చుకున్నాం. అలానే ట్యాంకింగ్ కస్టమర్ అనే సెక్షన్ ఏం చేద్దామంటే ఈ రోజు బిల్డ్ చేయడం అనేది ఎలా అనేది నేర్చుకున్నాం. ఆల్రెడీ ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే బూస్ట్ యాప్ లో ఫ్లెక్స్ యూటిలిటీస్ లో ఆర్డర్ అనేది ఎలా సెట్ చేస్తాము అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఈ రోజు ఇంకొక టాపిక్ నేర్చుకున్నాం, డిస్ప్లే యూటిలిటీస్. బూస్ట్ యాప్ లో మనం కంటిన్యూస్ గా సాఫ్ట్వేర్ ప్రపంచంలో అంటే సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో 90% ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ డిస్ప్లే యూటిలిటీ అనే కాన్సెప్ట్ ఏం చేస్తారంటే కామన్ గా వాడుతూ ఉంటారు. అంటే ఎంత కామన్ అంటే మనం రోజు కూడా ఐవియు అనే ఎంతైతే కామన్ గా వాడతాం వెబ్స్, అలానే మన యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్స్ లో ప్రోగ్రామర్స్ అందరూ ఏం చేస్తారంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా దేన్ని యూజ్ చేస్తారంటే ఈ డిస్ప్లే యూటిలిటీస్ అనే వాటిని ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అంత మోస్ట్ ఫండమెంటల్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఈ రోజు మన యొక్క సెషన్ లో ఏం చేద్దామంటే కామన్ గా ఎలా యూజ్ చేస్తాం అనేది మనం నేర్చుకుందాం. ఎందుకంటే మోస్ట్ ఫండమెంటల్ గా వాడే వాటిని మనం యూజ్ చేయడం కనుక రాలేదనుకో రేపు పొద్దున సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమవుతుందంటే మనందరం నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అవుతుంది. దాంట్లో వాడే D-None అనే టాపిక్ గురించి, అలానే D-Block అనే కాన్సెప్ట్ ని ఎలా యూజ్ చేస్తాము, అలానే మనం ఏం చేస్తున్నామంటే D-Inline అనే ఎలిమెంట్ ని ఎలా యూజ్ చేస్తాము అనే వాటి గురించి ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేద్దాం. ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే కామన్ థింగ్ ఏంటనేది ఈ రోజు చూసారు. మనం ఏం చేద్దామంటే టుడే అవర్ ఎజెండాలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే టుడే అవర్ ఎజెండా ఏంటిది అంటే ట్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ని ఏం చేద్దామంటే ఈ రోజు మనం బిల్డ్ చేద్దాం. అది ఎలా అనేది ఒకసారి రెస్పాన్సిబుల్ లేఅవుటింగ్ అనేది చూద్దాం. ఏం చేస్తున్నాం అంటే మనం మన యొక్క అవైలబుల్ విత్ బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే మన యొక్క డివైజెస్ ఏం చేసేసామంటే 5 బూస్ట్ ట్రాప్ 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ మనం ఏం చేసామంటే దాన్ని స్ప్లిట్ అనేది చేశారు. ఎవరు చేశారు? బూస్ట్ ట్రాప్ వాళ్ళు. అలానే మన దగ్గర ఉన్న డివైజెస్ యొక్క విత్తులో ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో మనం ఏం చేద్దామంటే ఈ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అనే ఒక సెక్షన్ ఉంది చూడు. ఈ సెక్షన్ కి సంబంధించిన మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఎలా అచీవ్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకుందాం. అలానే ఇంకొకటి కూడా నేను అచీవ్ చేద్దాం ఈ రోజు సెషన్ లో ఇదే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అనే ఈ థ్యాంక్ యూ కస్టమర్ అనే సెక్షన్ ని మీడియం కానీ అంతకంటే ఎక్కువ డివైస్లలో కానీ ఇలా మీరు చూస్తున్న స్క్రీన్ మీద వచ్చినట్లు ఎలా అరేంజ్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు మన యొక్క టాపిక్ లో ఏం చేద్దామంటే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఫండమెంటల్ గా వాడే థింగ్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఈ రోజు చెప్పే సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కనుక మనం మిస్ అయ్యామంటే మనం ఏం చేస్తామంటే తర్వాత ఫర్దర్ గా థింగ్స్ అన్నిటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. సో అందుకని ఈ రోజు సెషన్ లో కొంత నేర్చుకుంటాం. కొంతమంది ఈ రోజు కొంచెం ఎర్లీగా పెట్టాను కాబట్టి మండే సెషన్ లో ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి రిమెంబరింగ్ చేసేసి మండే సెషన్ తో కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? ఓకే. ఈ రోజు మన యొక్క సెషన్ ఏంటిది అంటే మనం అచీవ్ చేయాలనుకునేది ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో మనం ఏం చేద్దామంటే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అనే ఈ సెక్షన్ ఏం చేద్దామంటే బిల్డ్ చేయడం అనేది చూద్దాం. ఇది బిల్డ్ చేయడం అనేది మనందరికీ కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా కొంచెం వాడుతూ ఉంటున్నాం కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే పీపీటీ చేయలేదు. డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మొత్తం కూడా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం కాబట్టి మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారిగా మనం ఏం చేద్దామంటే దీన్ని అచీవ్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి నేను ఏం చేద్దామంటే
ఈ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అని ఈ సెక్షన్ కి సంబంధించిన దాన్ని ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం. ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకొచ్చేసి హెడ్ అనే కాలమ్ ఎక్కడైతే ఉందో ఈ హెచ్‌టీఎంఎల్‌లో హెడ్ అనే కాలమ్‌లో ఏం చేయాలంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే లోడ్ చేయాలి. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని పిలుస్తారు. అంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మన యొక్క హెచ్‌టీఎంఎల్ లోడ్ అనేది చేయాలి. ఓకే. లోడ్ చేసేసాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే ఈ హెచ్‌టీఎంఎల్‌లో బాడీ అనే కంటెంట్‌లో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఏదైతే ఉందో ఆ కాలాన్ని రిమూవ్ చేసేసి మనం ఏం చేయాలంటే మనం బిల్డ్ చేయాలనుకున్న థింగ్ మొత్తాన్ని కూడా అక్కడ ఏం చేయాలంటే అరేంజ్ చేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మన వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలి అనుకోగానే ప్రోగ్రామర్స్ అందరూ ఏం చేస్తారు? ఫస్ట్ లేఅవుటింగ్ అనేది చేస్తారు. ఏం చేస్తాము? మొత్తం ఒకేసారి డెవలప్ చేయలేం కాబట్టి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మన వెబ్‌సైట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే చిన్న చిన్న భాగాలుగా డెవలప్ చేసేసి ఒక్కొక్క భాగాన్ని ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే గనక లేఅవుటింగ్ చేస్తే ఏముంది? థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సెక్షన్ అనేది ఒకటి ఉంది. దాని లోపల హెడ్డింగ్ అనే సెక్షన్ ఉంది. తర్వాత పారాగ్రాఫ్ అనే సెక్షన్ ఉంది. తర్వాత గిఫ్ట్ అనే సెక్షన్ ఉంది. దాని తర్వాత ఏముందంటే బటన్ అనే సెక్షన్ ఉంది. ఈ 4 కూడా ఏం చేద్దామంటే మనందరం ఇప్పటిదాకా మోర్ ఫ్రీక్వెంట్ గా వాడాం కాబట్టి వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి అచీవ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎలా అచీవ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం చేద్దాము? థ్యాంక్ యూ కస్టమర్ థ్యాంక్ యూ సెక్షన్ లో ఉన్న థ్యాంక్ యూ కస్టమర్ సెక్షన్ లో ఉన్న కంటైనర్ ని ఎలా సెట్ చేస్తాం అనేది చూద్దాం. అది సెట్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఈ హెడ్ అనే దాని దగ్గరికి వెళ్ళి డివ్ అనే ట్యాబ్ తో ఏం చేస్తామంటే ఒక హెచ్టిఎంఎల్ క్రియేట్ చేస్తాం. ఆ హెచ్టిఎంఎల్ లో ఏం చేస్తామంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడేసేసి మనం ఏం చేద్దామంటే ఒక బ్యాక్గ్రౌండ్ రాస్తాం. బ్యాక్గ్రౌండ్ రాయాలంటే ఏంటి? థ్యాంక్ యూ హైఫన్ కస్టమర్ హైఫన్ సెక్షన్ హైఫన్ కంటైనర్ కంటైనర్ ని సెట్ చేస్తున్నాం కాబట్టి కంటైనర్ అని రాసుకున్నాం. ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే స్టైలింగ్ అనేది చేద్దాం. ఏం చేద్దామంటే ఈ కంటైనర్ నేను ఏం చేద్దామంటే ఇక్కడ మన యొక్క కంటైనర్ ఏముందో చూడు. మన యొక్క కంటైనర్ లోపల ఏముందో చూడు. ఏముంది? యెల్లో కలర్ లో ఉంది. లైట్ యెల్లో కలర్. ఆ లైట్ యెల్లో కలర్ రావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి సిఎస్ఎస్ లోకి వచ్చేసి స్టైలింగ్ అనేది చేస్తాం. అలా స్టైలింగ్ రాయాలి అంటే ఏం చేస్తామంటే ఒక క్లాత్ సెలెక్టర్ వాడేసేసి క్లాత్ నేమ్ ఇచ్చాను. క్లాత్ నేమ్ ఇచ్చేసి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రావాలంటే ఏం చేశానంటే అక్కడ నాకు లేవు కాబట్టి ఆ కలర్స్ నేను ఇక్కడ నా దీంట్లోకి వచ్చేసి కలర్ పిక్కర్ అనే వెబ్సైట్ లోకి వచ్చాను. సారీ కలర్ పిక్కర్ కలర్ పిక్కర్ అనే వెబ్సైట్ లోకి వచ్చేసేసి నాకు ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. దాంట్లో నాకు కావాల్సిన వెరైటీ ఇది కాబట్టి ఇక్కడ ఉన్న హెక్స్ కోడ్ మొత్తాన్ని కూడా నేనేం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకొని ఇక్కడ మనకి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి వాల్యూ ప్లేస్ ఏం చేశాను అంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసి ప్లే చేసి చూసాను. యా నాకేమొచ్చిందంటే ఆ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ మనం మనం ఏం చేసేసామంటే ఒక కంటైనర్ ని క్రియేట్ చేసుకున్నాం. ఆ కంటైనర్ లోపల ఏం చేసామంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ యెల్లో కలర్ అనేది వేసాం. లైట్ యెల్లో కలర్. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడీ హ్యావ్ వసంత్ ఓకే ప్లీజ్ దెన్ నెక్స్ట్ పార్టీస్ తర్వాత మనం ఏం చేద్దాం ఈ హెడ్డింగ్ అనే సెక్షన్ ని పారాగ్రాఫ్ అనే సెక్షన్ ని ఇమేజ్ అనే సెక్షన్ ని బటన్ అనే సెక్షన్ ఏం చేద్దాం ఫాస్ట్ మనం డెవలప్ చేసేద్దాం. ఎలా అంటే ఒక్కసారి చూసేద్దాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము నెక్స్ట్ థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నాం రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అక్కడ ఉన్న ప్రతి కంటెంట్ కూడా ఏం చేయాలి అవైలబుల్ అయ్యే బిట్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలి. అలా అవైలబుల్ అయ్యే బిట్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలంటే మనం ఏం చేస్తాము మీ అందరికీ తెలుసు కదా ఏం చేస్తాము
సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడాలి. సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేసేసి ఒక డివ్ అనే ట్యాబ్‌తో మనం ఏం చేయాలంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాంట్లో ఏం చేయాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లో కంటైనర్ అని గనుక పెట్టామనుకో ఏమైద్దంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయిద్ది. తర్వాత మనం ఏం చేయాలి? ఈ కంటైనర్ లోపల ఏం చేయాలి? రో అనేది క్రియేట్ చేయాలి. ఆ రో క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేశానంటే డివ్ అనే ట్యాగ్‌తో ఒక హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేసేసి, ఆ ట్యాగ్ యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్‌లో క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లో ఏం చేశానంటే రో అని ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది అంటే ఒక రో అనేది క్రియేట్ అయింది. తర్వాత మనం ఏం చేయాలి? కాలమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కాలమ్ క్రియేట్ చేయాలంటే అగైన్ సేమ్ డివ్ అనే ట్యాగ్‌తో ఒక హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేసేసి, క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి క్లాస్ నేమ్ ప్లేస్‌లో కాల్ హైఫన్ అని గనుక పెట్టామనుకో అప్పుడు ఏమైద్దంటే ఒక కాలమ్ అనేది క్రియేట్ అయిద్ది. ఇవన్నీ క్రియేట్ చేస్తే ఏమైద్దంటే అప్పుడు రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది మనం చేయగలం. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏం చేస్తున్నాము ఎక్స్‌ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్‌లో మనం చూపించే కంటెంట్ అంతా కూడా ఏం కావాలి కంప్లీట్‌లీ 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేయాలి. అలా 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేయాలంటే మనం ఏం చేద్దామంటే, ఈ కాలమ్ పక్కన ఏం చేద్దామంటే 12 అని ఇచ్చేసాం. అప్పుడు ఏమైందంటే 12 గ్రిడ్ కాలమ్స్‌ని ఆక్యుపై చేసేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది మనం చేస్తున్నాం సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్‌తో. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం డెవలప్ చేయాల్సిన థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఫాస్ట్‌గా ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే డెవలప్‌మెంట్ అనేది చేసేద్దాం. అలా డెవలప్ చేయాలంటే ఏంటిది? ఫస్ట్ డెవలప్ చేయాల్సిన భాగం ఏంది? థాంకింగ్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అనే హెడ్డింగ్‌ని అలానే దాని కింద ఉన్న పారాగ్రాఫ్‌ని బిల్డ్ చేద్దాం. అవి బిల్డ్ చేయాలి అంటే ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వడానికి నేను ఇక్కడ రాసేసుకున్నాను. ఈ థింగ్‌ని మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే ఈ థింగ్‌ని మొత్తాన్ని కూడా రాసేసుకున్నాను. కాపీ చేసేసుకొని నేనేం చేస్తున్నానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వచ్చేసేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఓకే. పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి నేనేం చేస్తున్నానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇప్పుడు గనుక మీరు గనుక చూసారంటే ఏమైందొచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసేసింది. అట్ ది సేమ్ టైమ్ మనం రాసిన కంటెంట్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. థాంక్ యూ వెరీ మచ్. అండ్ రైట్ నౌ ఆహ్, మనం ఏం చేద్దామంటే స్టైలింగ్ అనేది చేద్దాం. ఈ హెడ్డింగ్ అనే భాగాన్ని, పారాగ్రాఫ్ అనే దాన్ని కూడా ఏం చేద్దామంటే నీట్‌గా స్టైలింగ్ అనేది చేద్దాం. అలా స్టైలింగ్ అనేది చేయాలంటే మనం దేన్ని యూజ్ చేయాలి? సీఎస్ఎస్‌ని యూజ్ చేయాలి. సీఎస్ఎస్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? సీఎస్ఎస్‌లో రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? రూల్ సెట్ లోపల ఒక సెలెక్టర్ వాడాలి సీఎస్ఎస్‌లో. సెలెక్టర్ వాడాలి అంటే ఏం చేయాలి? మన దగ్గర డిఫరెంట్ సెలెక్టర్స్ ఉంటాయి. దాంట్లో క్లాస్ అనే సెలెక్టర్‌ని వాడుతున్నాం. ఆ సెలెక్టర్ వాడిన తర్వాత దాని పక్కన ఏం చేయాలి? క్లాస్ నేమ్ అనేది పెట్టాలి. క్లాస్ సెలెక్టర్‌లో ఏం చేయాలి? క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆ క్లాస్ నేమ్‌లో నేనేం చేస్తున్నానంటే థాంక్ యూ హైఫన్ కస్టమర్ హైఫన్ సెక్షన్ హైఫన్ హెడ్డింగ్ అనే భాగం హెడ్డింగ్ అని పెట్టాను. తర్వాత నేనేం చేస్తున్నాను, నా హెడ్డింగ్ మొత్తానికి కూడా ఏం చేద్దామంటే ఇక్కడున్న హెడ్డింగ్ భాగాన్ని కంటెంట్‌ని ఏం చేద్దామంటే స్టైలిష్‌గా మారుద్దాం అనుకున్నాను. అప్పుడేం చేద్దామంటే ఈ సీఎస్ఎస్ సెలెక్టర్ కింద మనం వాడే ప్రాపర్టీస్ అన్నీ గూడా ఆ హెచ్‌టీఎంఎల్ హెడ్డింగ్ అనే హెచ్‌టీఎంఎల్‌కి అప్లై కావాలంటే ఎలాంటి ప్రాపర్టీస్ అప్లై చేస్తే మన హెడ్డింగ్ మొత్తం గూడా అందంగా మారిపోయిద్ది అనేది చూద్దాం. ఆల్రెడీ మనకి బ్లాక్ కలరే కావాలి కాబట్టి ఆ బ్లాకే ఉంచుదాము. తర్వాత ఏం చేద్దాం నా టెస్ట్ ఇంకా మోర్ మోర్ విజిబుల్‌గా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ టెస్ట్‌కి కొన్ని ప్రాపర్టీస్ వాడతాం. దాంట్లో ఏంటంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లో ఏం చేశానంటే రోబోటో అని ఇచ్చాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా రోబోటో స్టైల్‌లోకి వచ్చేసింది. తర్వాత నేనేం చేశానంటే నా టెక్స్ట్ ఇంకొంచెం సైజింగ్ అనేది కనపడాలి అనుకున్నాను. చిన్నది కావాలనుకున్నాను. ఫాంట్ హైఫన్ సైజ్ అని ఇచ్చేసేసి 28 పిక్సెల్స్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా పర్టిక్యులర్ సైజ్‌లోకొచ్చింది. నా టెక్స్ట్ మొత్తం కూడా బంట అక్షరాలతో కనపడాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లో ఏం చేశానంటే బోల్డ్ అని ఇచ్చాను. చేసేసేసి ఇక్కడ సీఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్‌లో మనం ఏం చేసామంటే అక్కడ ఉన్న క్లాస్ నేమ్‌ని కాపీ చేసేసుకొని ఏ హెచ్‌టీఎంఎల్‌కి అయితే మన ప్రాపర్టీస్ కావాలో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్‌లోకి వచ్చేసేసి క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ వాడేసేసి దాంట్లో ఏం చేశానంటే
క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందంటే నేను రాసిన హెడ్డింగ్ అనేది అంతా కూడా ఏమైందంటే నీట్‌గా అందంగా వచ్చేసేసింది. ఇలా హెడ్డింగ్ అనే కంటెంట్‌ని నీట్‌గా డెవలప్ చేసేసాను. అలానే పారాగ్రాఫ్ అనే థింగ్‌ని కూడా ఏం చేద్దామంటే సీఎస్ఎస్ ద్వారా మనం ఏం చేద్దామంటే నీట్‌గా అచీవ్ చేయడం అనేది చేసేద్దాం. అలా అచీవ్ చేయాలంటే ఏం చేస్తున్నానంటే మళ్ళీ సీఎస్ఎస్‌లోకి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే రూల్ సెట్ రాస్తున్నాను. దేనికోసం రూల్ సెట్ రాస్తున్నాను? డిస్క్రిప్షన్ కోసం రాస్తున్నాను కాబట్టి ఏం చేశానంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడేసి నేనేం చేశానంటే ఒక క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేశాను. ఏమని పెట్టానంటే డిస్క్రిప్షన్ అని పెట్టేసాను. తర్వాత నేనేం చేశానంటే డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా సైజ్ ఎంత ఉండాలి అంటే 16 పిక్సెల్స్ ఆర్ 14 పిక్సెల్స్ ఉండాలి కాబట్టి ఉంచేసేసాను. తర్వాత నేనేం చేశానంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేసేసానంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేసేసానంటే బోల్డ్‌గా ఉండకూడదు కాబట్టి ఇదంతా కూడా అంటే లైటర్, లైటర్ అని పెట్టుకున్నాను. అంటే అది లైట్‌గా వస్తుందనమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా నా ఎలిమెంట్‌కి అప్లై కావాలని చేశాను. ఇక్కడికెళ్ళి క్లాస్ సెలెక్టర్‌లో ఉన్న క్లాస్ నేమ్‌ని కాపీ చేసేసుకొని హెచ్‌టీఎంఎల్‌లోకొచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ ఎలిమెంట్‌కి అప్లై కావాలి కాబట్టి ఈ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్‌లో నేనేం చేశానంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లో క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే నాకేమైందంటే నా యొక్క డిస్క్రిప్షన్ మొత్తానికి కూడా ఏమైందంటే నీట్‌గా అందంగా స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ థాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ వాల్యుబుల్ కస్టమర్‌లో ఉన్న హెడ్డింగ్ అనే కంటెంట్‌ని, డిస్క్రిప్షన్ అనే కంటెంట్‌ని, పారాగ్రాఫ్ అనే కంటెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఏం చేసేసానంటే డెవలప్ చేసేసాను. ఇలా బిల్డ్ చేయడం ఎవ్వరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడీ హ్యావ్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ద నెక్స్ట్ పార్ట్ అనేది ఒకసారి చూద్దాం. ద నెక్స్ట్ పార్ట్ ఏంటిది? నెక్స్ట్ పార్ట్ ఏంటిదో చూడన్నాను. నెక్స్ట్ ద పార్ట్ ఈస్ ఇమేజ్ అనే పార్ట్. ఇమేజ్ అనే పార్ట్‌ని మనం సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తాం అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏ రోలో ఉండాలో చూద్దాం. ఏ రోలో ఉండాలి అది? రైట్ సైడ్‌కి రావాలి. అంటే మీడియం గాని అంతకంటే ఎక్కువ డివైస్‌లో అది ఎలా ఉండాలి? నెక్స్ట్ సక్సెసివ్ లైన్‌లో అనేది ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇమేజ్ అనే కంటెంట్ కోసం ఏం చేద్దామంటే మళ్ళీ మరొక కాలమ్ అనేది క్రియేట్ చేసేద్దాం. అలా కాలమ్ అనేది క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ డివ్ అనే దాంతో ఎండ్ అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే మరొక కాలమ్ క్రియేట్ చేద్దాం. అగైన్ ఏం చేశానంటే div అనే ట్యాగ్‌తో ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేసి సారీ div అనే ట్యాగ్‌తో ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్‌లో వచ్చేసేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి కాల్ హైఫన్ 12 అని ఇచ్చాను. అంటే నేనేం చేసేసానంటే ఒక కాలమ్ అనేది క్రియేట్ చేసేసి నా కాలమ్ అనేది ఏం కావాలంటే 12 కాలమ్స్‌ని ఆక్యుపై చేయాలని చెప్పేసేసాను. తర్వాత నేనేం చేశానంటే ఈ ఇమేజ్‌ని క్రియేట్ చేయాలంటే ఇమేజ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ ఇవ్వాలి కాబట్టి, ఆ ఇమేజ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసేసి, ఇక్కడ నేనేం చేశానంటే రీప్లేస్ చేశాను. ప్లేస్ చేసేసేసి ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మీకేం చేసేసానంటే, మీ అందరికీ కూడా షేర్ చేసేసాను. మీ అందరికీ కూడా ఏం చేశానంటే చాట్‌లో పెట్టేస్తున్నాను. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాం. ప్లే అరౌండ్ చేసి చూస్తే మనం దేంట్లో డివైడ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్‌లో అండ్ సెట్ చేస్తున్నాం. ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్‌లో గనక చూస్తే మన ఇమేజ్ అనేది అసలు కనపడుతుందా? కనపడట్లేదు. అలా కనపడాలి, నీట్‌గా అందంగా కనపడాలి అంటే అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? మనం ఏం చేయాలి? ఏ వసంత్ మన యొక్క ఇమేజ్ అనేది నీట్‌గా ఇక్కడ కనపడాలి. కనపడాలి అంటే మనం ఏం చేయాలి? అలాంటి స్మాల్ డివైస్‌లోకెళ్ళి చూసాం. స్మాల్ డివైస్‌లోకెళ్ళి చూస్తే ఆ ఇమేజ్ అనేది హాఫ్ మాత్రమే కనపడుతుంది. కంప్లీట్‌లీ నాకు కనపడాలక్కడ. సో, అలా కనపడాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సైజింగ్ అనేది చేయాలి. అలా సైజింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి? సీఎస్ఎస్‌లోకెళ్ళి మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ అనేది చేస్తాం. అలా స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాం? సీఎస్ఎస్‌లోకెళ్ళి క్లాస్ సెలెక్టర్ వాడేసి మనం ఏం చేద్దామంటే స్టైలింగ్ అనేది చేద్దాం. అలా చేయాలి అంటే ఏం చేద్దామంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడికొచ్చేసి నేనేం చేశానంటే ఒక క్లాస్ మనం డాట్ అనేది మెన్షన్ చేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. తర్వాత నేనేం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేసేసి నా టెక్స్ట్ మొత్తం సైజింగ్ అనేది జరగాలి అంటే ఏం చేస్తుందంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ 270 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నా యొక్క ఇమేజ్ అనేది సెట్ అయిపోయిందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది.
ఎనీబడీ క్యాన్. ఇంకా మనం ఏం చేసేసామంటే ఏంటిది, నేను విత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి నేనేం చేసేసానంటే, విత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసేసి ఇలా సైజింగ్ అనేది చేసేసాను. అలా కాకుండా మనం సెట్ చేయాలి అంటే మనం ఇంకొక కంటెంట్‌ని కూడా మీ అందరికీ చెప్పాను. ఏమని చెప్పాను అంటే, ఇట్లా చేయడం అనేది పాత కాలంలో చేసే పద్ధతనమాట. మనం సెట్ చేసే విధానం ఏంటిది అంటే, న్యూ స్టైల్‌లో గనక సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తారంటే, ఇక్కడున్న స్టైల్ మొత్తాన్ని రిమూవ్ చేసేసాను. కంట్రోల్ ఎక్స్ కొడుతున్నాను. మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు కదా! పెట్టేసేసి నేనేం చేసేసానంటే, ఈ హెచ్‌టీఎంఎల్‌లోకెళ్ళేసి ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో, ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని తీసేసేసి నేనేం చేసేసానంటే, ఏం చేసేసానంటే, బూట్‌స్ట్రాప్ యుటిలిటీస్‌లో మీ అందరికి ఏం చేశారంటే, ఒక థింగ్‌ని గనక సెట్ చేయాలనుకో, ఒక ఇమేజ్‌ని సెట్ చేయాలంటే ఏం చేస్తామంటే, పిక్సెల్స్ అనే మెథడ్‌లో కాకుండా, మనం ఇంకొక రకంగా గూడా మన యొక్క ఇమేజ్‌ని సైజింగ్ అనేది చేయొచ్చు. దాన్నేంటిది పర్సెంటేజ్ అని మా వసంత అనే అమ్మాయి చెప్పింది గదా! ఈ పర్సెంటేజ్ అనే పద్ధతిలో ఎలా చేస్తామంటే, మన యొక్క థింగ్‌ని ఒకసారి చూద్దాం. నా యొక్క ఇమేజ్ చూడు ఎలా ఉందో. కంప్లీట్‌లీ వ్యూ పోర్ట్ మొత్తానికి కంప్లీట్‌గా కావాలా? లేకపోతే ఏంది? హాఫ్ ఆఫ్ ద పేజీ మీద కొంచెం ఎక్కువగా ఉండేటట్టు సెట్ చేస్తే చాలు. అంటే నా యొక్క ఇమేజ్ అనేది ఇలానే రావాలి అంటే ఏం చేద్దామంటే పర్సెంటేజ్‌ని యూజ్ చేసి చేద్దాం. అలా యూజ్ చేసి చేయాలంటే ఏం చేద్దామంటే ఈ క్లాస్ సెలెక్టర్‌లో క్లాస్ నేమ్ ప్లేస్‌లో W-100 అని ఇచ్చాను. అప్పుడేమైందో చూస్తాం. అప్పుడేమైంది, నా ఇమేజ్ మొత్తం గూడా ఏమైందంటే, నా ఇమేజ్ మొత్తం గూడా ఏమైందంటే కంప్లీట్‌లీ ఎంతైతే ఉందో అంత వచ్చేస్తుందనమాట. ఇంత కాదు నాకు కావాల్సింది. చూడు స్మాల్ డివైస్‌లో వచ్చేసరికి ఏం కావాలి చూడు, స్మాల్ డివైస్‌లోకొచ్చేసరికి ఏం కావాలి, రైట్ సైడ్ అనేది నాకు స్పేస్ అనేది కావాలి. రైట్ సైడ్ అనేది చాలా స్పేస్ కావాలి. నాకిక్కడ ఎలా ఉంది అంటే, రైట్ సైడ్ అనేది అంత స్పేస్ అనేది రాలేదు. కొంచెం స్పేసే వచ్చింది. అందుకోసం నేనిక్కడికెళ్ళి నేనేం చేశానంటే, ఈ 100 తీసేసేసేసి నేనేం చేశానంటే 75 ఇచ్చాను. అప్పుడేమైద్దో చూద్దాం. 75 ఇచ్చినా గాని నాకంత బ్యూటిఫుల్‌గా రాలేదు. ఇంకొంచెం సైజ్ తగ్గిద్దాం అనుకున్నా. అప్పుడు నేనేం చేశానంటే, ఈ 75 దగ్గర తీసేసి 75 తీసేసేసి 50 ఇచ్చాను. 50 ఇచ్చి ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడేమైందంటే, నా గిఫ్ట్ కార్డ్ అనేది చూడు ఏమైందో కొంచెం చిన్నదిగా వచ్చేసేసిందా. మనం ఏం చేయొచ్చంటే, మన యొక్క థింగ్‌ని మొత్తాన్ని గూడా అందంగా మార్చాలి అంటే మనం ఏం చేయొచ్చంటే, ఇలా డిఫరెంట్ థింగ్స్‌లో మనం ఏం చేయొచ్చంటే, డిఫరెంట్ థింగ్స్‌లో మనం ఏం చేయొచ్చంటే, పర్సెంటేజ్ అనే దాన్ని యూజ్ చేసేసేసి, ఇలా మనందరం గూడా ఏం చేయొచ్చంటే, నీట్‌గా మన యొక్క థింగ్‌ని సెట్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇలా సెట్ చేయడంలో ఎవ్వరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడీ క్యాన్. ఓకేనా? ఓకే. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ద నెక్స్ట్ పార్ట్‌లోకెళ్దాం. అంటే ఇమేజ్ అనేది ఒకటి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాను. తర్వాత థింగ్ ఏంటిది మనకి, తర్వాత థింగ్ ఏంటిది, తర్వాత థింగ్ ఏంటిది ఆహ్, రిది రిడీమ్ గిఫ్ట్ అనే ఒక బటన్‌ని సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే ఏం చేద్దాము, నెక్స్ట్ కాలమ్‌లోకెళ్ళేసి బటన్ తర్వాత క్రియేట్ చేసేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేద్దామంటే, ఇక్కడికొచ్చేసి నేనేం చేశానంటే, అగైన్ మరొక కాలమ్ తీసుకున్నాను. డివ్ అనే ఒక కాలమ్‌ని తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే ఒక కాలమ్ క్రియేట్ చేయాలని దీని యొక్క ఆ! ఆ! యాట్రిబ్యూట్ క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్‌లో కాల్ హైఫన్ 12 అని ఇచ్చాను. అంటే ఆ బటన్ అనేది ఒక్కటి ఏమైందంటే 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయాలని చెప్పేసాం. మనం ఏం చేయాలి ఒక హెచ్‌టీఎంఎల్ బటన్ యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఒక యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి బటన్ అనే ట్యాగ్ ఇచ్చేసేసి దాని యొక్క దాని యొక్క కంటెంట్ ప్లేస్‌లో మనం ఏం చేస్తామంటే రదీమ్ గిఫ్ట్ అనేసేసి ఈ ఎలిమెంట్ కంటెంట్‌ని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు నాకేమైందంటే ఒక బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ గనక చూసేసామనుకో, ఇక్కడ చూసిన బటను అండ్ అక్కడ చూసిన బటన్ 2 ఎలా ఉన్నాయంటే 2 గూడా ఒకేలా లేవు. అలా రావాలి అంటే మనం ఏం చేద్దామంటే యెల్లో కలర్‌లో బటన్ క్రియేట్ చేయాలి. మనం నార్మల్‌గా అయినా చేయొచ్చు. లేదంటే బూట్‌స్ట్రాప్ యుటిలిటీస్ యూజ్ చేసేసి మనం చేయొచ్చు. అలా బూట్‌స్ట్రాప్ యుటిలిటీస్ వాడాలి అంటే మనం ఏం చేయాలి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్‌లో మనం ఏం చేయాలి బూట్‌స్ట్రాప్ యుటిలిటీస్‌కి సంబంధించిన క్లాస్ నేమ్స్ వాడాలి. బటన్ అనే దాన్ని బూట్‌స్ట్రాప్‌తో స్టైలింగ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే టీటీఎన్ అని గనక పెట్టామనుకో అప్పుడు ఏమైద్దంటే బటన్ అనేది వస్తది. ఆ బటన్‌కి పర్టిక్యులర్‌గా మనకు కావాల్సిన కలర్‌గా కావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే బీటీఎన్ హైఫన్ మనకి యెల్లో కలర్ కావాలంటే మనకొక స్టైల్ తెలుసనమాట. వార్నింగ్ గనక ఇచ్చేసేసామనుకో ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. నా బటన్ మొత్తం కూడా ఏమైందంటే యెల్లో కలర్‌లోకొచ్చేసింది. ఆ బటన్ లోపల టెక్స్ట్ ఉంది చూడు. ఆ టెక్స్ట్ అనేది ఎలా ఉండాలంటే వైట్ కలర్‌లో రావాలి. అలా వైట్ కలర్‌లోకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే దీని పక్కనే స్పేస్ ఇచ్చేసేసి టెక్స్ట్ హైఫన్
టెక్స్ట్ హైఫన్ ఏమనిద్దామంటే వైట్ ఆర్ లైట్ అని ఇద్దాం, LIGH లైట్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందంటే లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా మీకు ఎలా వచ్చిందంటే ఇలా లైట్ వైట్ కలర్ లోకి వచ్చేసేసింది. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడీ హ్యావ్. ఇంకొక చేంజెస్ అనేది గమనించాలి. ఇక్కడ గనక చూసారనుకో, ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో కనుక చూస్తే ఆ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అనే దాని కంటెంట్ పైన స్పేస్ ఉంది, బటన్ కింద కూడా స్పేస్ అనేది ఉంది మనకి. ఇక్కడ గనక చూస్తే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మన యొక్క అవుట్పుట్ చూసామనుకో ఎలా ఉందో చూడు. ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ లో చూసాను, స్మాల్ డివైస్ లోకి వెళ్ళి చూసాను. ఏమైందో చూడు, మన యొక్క కంటెంట్ మొత్తం కూడా వెళ్ళి ఏమైంది, టాప్ ద సెక్షన్ లో ఏమైందంటే నీట్ గా టచ్ అయ్యి ఉంది. అక్కడ స్పేసింగ్ అనేది రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్ కంటైనర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం, స్పేసింగ్ అనేది తెచ్చుకుంటాం. స్పేసింగ్ అనేది చేయాలి అంటే మన యొక్క హెడ్డింగ్ అనేది కొంచెం కిందకి జరగాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి అంటే ఆ మొత్తాన్ని కంటైనర్ అనుకున్నా, కంటైనర్ లోపల స్పేస్ అనేది అడ్జస్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కంటైనర్ లోపల స్పేస్ అనేది అడ్జస్ట్ చేయాలి అంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీని వాడతాం. ఈ ప్యాడింగ్ అనేది చేసేటప్పుడు ఎక్కడ పార్ట్ లో స్పేసింగ్ కావాలి మనకి, టాప్ పొజిషన్ లో కావాలి కాబట్టి PT-5 అని ఇచ్చారు. అప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే టాప్ ద సెక్షన్ లో మొత్తం కూడా చూడు ఏమైందో స్పేసింగ్ అనేది వచ్చేసిందా. అలానే బటన్ అనే దాని కింద కూడా ఏం చేద్దామంటే స్పేసింగ్ అనేది రావాలి. అలా స్పేసింగ్ రావాలంటే ఏం చేద్దామంటే ఇదే ఎలిమెంట్ యొక్క పక్కకు వెళ్ళి క్లాస్ నేమ్ లో స్పేస్ ఇచ్చేసేసి మరొక ప్రాపర్టీ వాడదాం. TB-బాటమ్ అని ఇచ్చేసేసి వాల్యూ 5 అని ఇచ్చాను. అని ఇచ్చేసేసి ప్లేయర్ చేసేసాను. ఇప్పుడు మీకు చూడు ఏమైంది అక్కడ ఉన్న థింగ్ మొత్తం కూడా చూడు ఏమైందో నీట్ గా అందంగా కిందకి స్పేస్ అనేది వచ్చేసింది. ఇంకొక థింగ్ ని మనం గమనిద్దాం. ఇక్కడ ఉన్న బటన్ కి ఇక్కడ ఉన్న గిఫ్ట్ కి చూడు స్పేసింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. అలా స్పేసింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాము ఈ బటన్ దగ్గరికి వెళ్ళేసి ఈ బటన్ ఉన్న కంటెంట్ దగ్గరికి 2 ఎలిమెంట్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతాం. M-T అంటే మార్జిన్ హైఫన్ టాప్ అని పెట్టేసి హైఫన్ అని పెట్టేసి 3 అని పెట్టాను. 3 అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు నీట్ గా స్పేసింగ్ అనేది రావడం అనేది గమనించాము. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, కంప్లీట్ ద థింగ్ మొత్తం కూడా మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్ లో కంప్లీట్ చేయడం అనేది జరిగిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీ హ్యావ్ ఓకే. టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే ఈ కంటెంట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీడియం డివైస్ లో సెట్ చేయాలి అంటే ఇది చాలా టఫ్ గా ఉన్నది అనమాట. ఎందుకు టఫ్ గా ఉంటది అంటే మనకి మీడియం అనే డివైసెస్ లో ఏమైంది అంటే బటన్ అనేది ఒకవైపు రావాలి, ఒక్క ఇమేజ్ అనేది మరొక వైపుకి రావాలి. ఇలా సెట్ చేయడం అనేది అత్యంత హార్డ్ గా ఉన్నది కాబట్టి ఈ సెషన్ మొత్తం కూడా ఏం చేద్దామంటే ఈ రోజు మనం కొంచెం ఎర్లీ స్టార్ట్ చేశాం కాబట్టి మనందరూ కూడా కొంతమంది మిస్ అయ్యారు. సో నాకు దానికి తోడు 5:40కి కాల్ ఉంటుంది. సో అందుకని ఈ రోజు సెషన్ ఏం చేస్తున్నామంటే కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం అనేది చేసేస్తున్నాం. అందుకని టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే రిమైనింగ్ థింగ్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.